హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ మా పేరు? బాబు గురించి అండి కాల్ చేశామండి. ఓకే అండి, మీ బాబు పేరు తెలియచేయండి అమ్మా. పవన్ కుమార్ అండి. పవన్ కుమార్. పుట్టిన తేదీ అండి? 88 అండి. 1988. ఎన్నో తారీఖు ఎన్నో నెలమ్మా? 13వ తారీఖు అండి, జూలై 13 అండి, మధ్యాహ్నం 4 అండి. ఎక్కడ జన్మించారమ్మా మీ అబ్బాయి? తాడిపల్లిగూడెం అండి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సాయిరామ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈశ్వర మా అనుగ్రహం బాబుకి ఈ ఫలిసిద్ధిరస్తు. సంవత్సరం మ్యారేజ్ అవుతుందండి. అమ్మా ఖచ్చితంగా చెప్తాను. ఈ బాబుకు జన్మ నక్షత్రం ప్రకారం పేరు పెట్టలేదమ్మా. ఈ బాబు జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం, మిథున రాశిలో బుధవారం నాడు జన్మించారు, అవునా? అవునండి. మీరు పెట్టిన పేరు జాతకం ప్రకారం లేదు. ఇక్కడ నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరైనప్పుడు జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం అవడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. పైగా జన్మలగ్నం ప్రకారం కనుక చూస్తే ఆర్థికంగా చాలా గొప్ప జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంది. అతని చివరి నిమిషం వరకు ధనానికి, తిండికి, జీవన విధానానికి ఏ లోటు ఉండదమ్మా. ఒక కళ్యాణానికి సంబంధించిన విషయంలో ఆలస్యంగా వివాహం జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సప్తమ స్థానంలో చంద్రలగ్నాత్తు శని సంచారం జరుగుతుంది. కాబట్టి కళ్యాణానికి ముందు ఏదైనా ఒక సంబంధం అనుకోవడం, వద్దనుకోవడం కానీ, లేదా ఇష్టపడిన సంబంధం కాకపోవడం కానీ ఖచ్చితంగా జరిగి ఆ తర్వాత మాత్రమే వివాహానికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. పైగా ఈ బాబు జాతకంలో ప్రస్తుతం జాతకరీత్యా 2023 మే నెల నుంచి 2024 మే నెల లోపల బుధ మహర్దశ కేతుభుక్తి జరుగుతుంది. ఈ యొక్క మే నెల తర్వాత కళ్యాణానికి సంబంధించిన శుభగడియలు జరుగుతున్నాయమ్మా. భగవద్ అనుగ్రహంతో మీరు బుధగ్రహానికి మరియు శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు కనుక ఆచరించినట్లయితే అతి శీఘ్రముగా ఈ యొక్క మే నెల లోపలే వివాహానికి సంబంధించిన ఒక శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది. మీరు చేయవలసిందల్లా మీ బాబు గురించి బుధవారం నాడు గరికతోటి గణపతిని పూజించండి. ఆ బాబు పేరు మీద పూజ చేయించాలి. అలా 11 వారాలు చేయించండి అమ్మా. ఈ 3 వారాలు చేసే లోపల ఆ విఘ్న వినాయకుని ఆశీస్సులతో కళ్యాణానికి సంబంధించి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో ఆటంకాలన్నీ తొలగిపోయి సకాలంలో వివాహానికి సంబంధించిన శుభవార్త వింటారు. అదే విధంగా ఏదైనా మీ మాటకి అడ్డుపడుతున్నాను. ఇప్పుడు నేను మా అయ్యగారు లేరండి, గౌరీదేవిని నేను చేయొచ్చండి? చేయొచ్చమ్మా. తెలియదు కదండి, అందుకు భర్త లేడండి నాకు. అమ్మా బాబు యొక్క వస్త్రం, అమ్మా చిన్న విషయం, బాబు యొక్క వస్త్రం మీ దగ్గర పెట్టుకొని ఆచరించవచ్చు. అలా చేస్తే బాబు ఎక్కడున్నా కూడా ఆ బాబు చేసిన ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. తత్కారణంగా అవకాశం ఉంటే బాబు చేత చేయించండి. బాబు గనక లేదా ఉద్యోగ రీత్యా కుదరకపోతే ఆ బాబు యొక్క వస్త్రాన్ని మీరు తీసుకొని వెళ్ళి మీరు పూజ చేయించి ఆ వస్త్రం మరలా ఆ బాబు ధరించేలా చేయండి. ఖచ్చితంగా దాని యొక్క ఫలితం లభిస్తుంది. గుడికి వెళ్ళే చేయించాలమ్మా. వినాయక స్వామి ఆలయం అమ్మా. ఓకే అండి, గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు చక్కటి ఫలితాలు అనేవి